చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. అవుతానని ఒక ఒక మీకంటూ ఒక టార్గెట్ ఉంది, మీకంటూ అంటే నటుడు అవ్వాలనే ఇండస్ట్రీలో వచ్చారు, కానీ హీరో అవుతానని అనుకున్నారు? అనుకోలేదు, నిజంగా అనుకోలేదు. మంచి యాక్టర్గా మంచి మంచి రోల్స్ చేద్దాము అని అనుకున్నాను. హీరో అవుదామని చెప్పినప్పుడు కూడా నాకు అప్పుడే పుష్ప అవకాశం వచ్చింది. సుకుమార్ సార్ మాట్లాడారు అప్పుడే పక్కన కేశవ రోల్కి. అవును సార్, పుష్పలో కేశవ క్యారెక్టర్ ఫస్ట్ మిమ్మల్ని అనుకున్నారని తెలిసింది. అయితే ఎందుకు మన సుహాస్ హీరోగా చూస్తున్నాడు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయటం అని అడగలేదా సార్? అంతేనా? అంటే కొంచెం అట్లాంటిదే. బట్ అదే టైంకి కలర్ ఫోటో అడుగుతుంటే నేను వీళ్ళు సందీప్ వాళ్ళ మీద సిరీస్ అదేంట్రా నేను ఇంత బిజీ అవుతున్నాను. అప్పుడు డే అండ్ నైట్లు ఉండేవి షూట్. క్యారెక్టర్ అంటే ఫ్రెండ్ రోల్స్ చేస్తున్నప్పుడు అసలు కంప్లీట్ బిజీ. ఇలా ఇన్ని చేస్తున్నాను, సడన్గా హీరో అంటున్నావు, ఇప్పుడే స్టార్ట్ అయింది నాకేమో కెరీర్, ఇప్పుడే డబ్బులు చూస్తున్నాను, ఆపేస్తున్నారు ఏంటి అది ఇది అని అంటే, ఇంకా మాటలు అది కాదురా నువ్వు హీరో అంటే అలా ఏం చూపించట్లేదు, నేను నల్లగా ఉన్నోడే కావాలి అందుకే అడుగుతున్నాను అని చెప్తుంటే నాకు మా పెద్ద సినిమా అవకాశం మిస్ చేసేస్తున్నారు అని చెప్పి నేను అనేవాడిని మనసులో కూడా అనుకున్నా. సినిమా పుష్ప మిస్ అయిపోతుంది ఏంటని అప్పుడు బాధపడ్డాను, కానీ తర్వాత ఇది కూడా హెల్ప్ అయింది. ఓకే, అంటే అడిగితే చేసేవాళ్ళ పర్ఫెక్ట్గా చేసేయండి అని అంటే సుకుమార్ గారు లేదు నువ్వే చేసేయాలంటే చేసేయచ్చు వాళ్ళ? చేసేసేవాడి. ఓకే, అయితే ఉప్పు కప్పురంతో పాన్ ఇండియా హీరో అయిపోతున్నారు, అంటే స్ట్రీమింగ్ అన్ని భాషల్లో అవ్వబోతుంది, అంటే ఫస్ట్ టైం పాన్ ఇండియా హీరో చూడాలి, స్ట్రైట్ తెలుగే కాబట్టి. కానీ అంటే అన్ని భాషల్లో స్ట్రీమ్ అవబోతుంది. ఓకే, అంటే ఆ సినిమాలో క్యారెక్టరైజేషన్ అంటే ఒక మరీ మాస్ క్యారెక్టరైజేషన్ సార్ దాంట్లో ఏంటి సార్, ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్? మంచిగా నవ్వుకుంటారు సార్, ఒక 2-3 చోట్ల చాలా గట్టిగా నవ్వుతారు. మీకు అంత అసలు చూడటమే చాలా కొత్తగా స్టార్ట్ అవుతుంది మీకు. ఒక 15 మినిట్స్ అయిన తర్వాత ప్రాపర్గా వరల్డ్లోకి వెళ్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. నా ఎంట్రీ సీన్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఎక్సైట్ అయ్యి నా ఎంట్రీ సీన్కి. కామెడీ సీన్స్ అన్నీ బాగుంటాయి, పాటలు కూడా అదిరిపోతుంది, బీజిఎం అన్నీ ఎంజాయ్ చేస్తారండి. చక్కగా హ్యాపీగా ఇంట్లో కూర్చుని హాయిగా నవ్వుకుంటారు ఆ సినిమా చూసి. ఓబామా అయ్యోరామ్ విషయానికి వస్తే ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి సార్? ఈ సినిమాలో కూడా మీరే అమ్మాయి వెంట పడటమేనా ఈ సినిమాలో కూడా? అమ్మాయి వెంట పడటం ఉంటుందండి, ఇది ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ ఉంటుందండి కలవటానికి. అది సెకండ్ హాఫ్లో తెలుస్తుంది అసలు ఎలా కలిసారు ఏంటి అని. ఫస్ట్ టైం రామ్ కామ్ చేయటం నేను, సో నాకు షూట్ అంతా ఎక్స్ప్రెషన్లు కొన్ని పెట్టేటప్పుడు నాకే సిగ్గేసింది, ఎలా పెట్టాలి ఇలాంటి. ఎందుకు సార్ సిగ్గు? నాకు ఒకసారి కొంచెం ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు చేయలేదు. ఓకే, అమ్మాయి ఇట్లా చూడటం అంటే రొమాన్స్ ఎక్కువ ఉంటుందా హీరో హీరోయిన్ మధ్య మీ మధ్య? ఉంటుంది, మరి హెవీ రొమాన్స్ జస్ట్ నార్మల్గా అందరూ చూసేది. ఈ సినిమా ఒప్పుకుంటానికి నా డైరెక్టర్ రామన్న నాకు ప్రతిరోజు పండుగ నుంచి పరిచయం. ప్రతిరోజు పండుగలో అసోసియేట్ డైరెక్టర్. అప్పటి నుంచి బాగా ఇద్దరం బాండింగ్ కుదిరింది, అప్పటి నుంచి రెగ్యులర్గా మాట్లాడుకునే వాళ్ళం. హిట్ 2కి చీఫ్ ఐడీగా చేశాడు ఆయన. హిట్ 2 అప్పుడు కథ చెప్పాడు. హిట్ 2 అప్పుడు కూడా ఇప్పుడు నేను అమ్మాయి తల నరికే సీన్ ఒకటి ఉంటుంది, ఆ టైంలో వచ్చి కథ చెప్పాలి డార్లింగ్ అన్నాడు. ఆ టైంలో ఇలాంటి కథ చెప్పాడు. ఓకే, నేను ఎట్లా ఉన్నాను నువ్వు చెప్తున్న కథ ఏంటి అని. పర్సన్ చాలా మంచివాడు అనమాట డైరెక్టర్. నాకు పర్సనల్గా చాలా ఇష్టం, చాలా తక్కువ మందిని చూస్తాను అంత జెన్యున్గా. నేనంటే చాలా ఇష్టం ఆయనకి, ఆయన కూడా నాకు చాలా ఇష్టం. సో చెప్పినండి ఇమీడియట్గా చేసేద్దాం అన్నాను. అండ్ ప్రొడ్యూసర్ కూడా మంచి ప్రొడ్యూసర్ దొరికారు లక్కీగా, హరీష్ గారు, కొత్త ఆయన కూడా ఇప్పుడు దేనికి కాంప్రమైజ్ అవ్వకుండానే ఖర్చు పెట్టారు. ఓకే, మంచి టీముని తీసుకొచ్చారు, మణికందన్ గారిని తెచ్చారు, డిఓపి రతన్ గారిని తెచ్చారు. అందరూ మంచిగా క్లోజ్ అయ్యారు, అందరూ బాగా వర్క్ చేశారు. అది అలా స్టార్ట్ అయింది, ఇప్పుడు రిలీజ్కి వచ్చేసింది. అంటే మీరు చాలా చూజీగా వెళ్తుంటారు కథల విషయంలో కానీ సినిమాల విషయంలో కానీ. అంటే ఈ సినిమా ఒప్పుకోవటానికి పర్టికులర్గా ఓబామా అయ్యోరామ్ ఒప్పుకోవటానికి రీజన్ ఏంటంటే క్యారెక్టరైజేషనా, కథనా, డైరెక్టరా? అంటే
డైరెక్టర్ ఎలాగో మీకు తెలుసు అంటున్నారు. సో క్యారెక్టరైజేషన్ కథ ఎంతవరకు మిమ్మల్ని ఈ సినిమా చేయాలని ప్రభావితం చేసి? కథ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఇంకోటి ఈ జోనర్లో ఎప్పుడు చేయలేదు కదా, రామ్ కామ్ ఎప్పుడు చేయలేదు, లవ్ స్టోరీ ప్రాపర్గా ఇట్లాంటిది చేయలేదు. సో అందుకనే ఇది ఒకటి ట్రై చేద్దాం అనిపించింది. ఓకే, క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ అంటే ఇప్పటివరకు చేసిన క్యారెక్టరైజేషన్లో ఖచ్చితంగా Different గా ఉంటుంది. అంటే ఎలా ఉండబోతుంది అంటే మీది ఫుల్ ఎనర్జీగా ఉండబోతుందా హీరోయిన్తో పాటు? ఎనర్జీగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో తనకు ఒక ట్రామా ఉంటుంది. ట్రామా బేస్ చేసుకుని సెకండ్ హాఫ్ కొంచెం రన్ అవుతూ ఉంటుంది. సడన్గా ఒక పర్సన్ వల్ల యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్లు వస్తూ ఉంటాయి. అదంతా సినిమాలో ఉంటుంది. కొంచెం పేరెంట్స్ది సెకండ్ హాఫ్లో బాగుంటుంది. అండ్ నాకు ఇంకోటి ఆలీ సార్తో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఆలీ గారు నాకు మావయ్య క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన కూడా ఎమోషన్ సీన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. అంటే మావయ్య క్యారెక్టర్ అండ్ పేరెంట్స్ క్యారెక్టర్ చాలా బాగుంటాయి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ సార్ సినిమా. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎమోషన్ కూడా ఉంటుందండి. ఓకే, ఆలీ సార్ది ఎమోషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఈ సినిమాలో అంటే పాట కూడా పాడారు చాలా ఫుల్ ఎనర్జీగా, మంచి ఏం సార్ అసలు ఆ పాట మీతో పాడించడానికి కారణం ఏంటి అసలు? ఏమో సార్, నేను ఫస్ట్ అంతా జోక్ చేస్తున్నారు అనుకున్నాను. రతన్ గారు చెప్తున్నప్పుడు పాడాలి అంటే ఏం మాట్లాడుతున్నారండి, అందరూ వాయిస్ బాగుంది అంటారు, ఇప్పుడు మళ్ళీ కామెంట్స్కి వచ్చి బాగుందన్నాం కదా అని పాట పాడుతున్నాం అంటే తిడతారు సార్ అని చెప్పి ఆయన వినలేదు. ఫస్ట్ టైం సార్ పాడటం మీరు ఒక సినిమా? నేను పాడతాను ఎప్పుడు అనుకుంటాను సార్ అసలు ఈ గొంతేసి. అంటే చిన్నప్పుడు బాత్రూమ్ సింగర్గా పాటలు పాడటం అలా అది కూడా ఏం లేదా? ఏదో నార్మల్గా అందరం పాడుకునేలాగే, కానీ సింగర్గా అంటే దానికి అయ్యే ఉండాలి కదా సార్. ఆయన బలవంతంగా పిలిచి ఫోన్ల మీద ఫోన్లు చేసి చెన్నై రమ్మన్నారు రతన్ గారు. వెళ్ళిన తర్వాత కూడా సార్ ప్లీజ్ సార్ ఆలోచించండి సార్ అని. తర్వాత నాకు అక్కడ లోపలికి వెళ్ళి అదే సార్ అక్కడికి వెళ్ళి పాడాలి అంటే, ఆ లోపలికి వెళ్తున్నప్పుడు కూడా నాకు టెన్షన్ వచ్చింది, వద్దు సార్ నా వల్ల అవ్వట్లేదని. పాడితే ఆయన పాడుతున్నప్పుడు అయ్యో చెప్పారు వాళ్ళ లాంగ్వేజ్లో, ఒకటి ఇక్కడ ఉండాలి ఒకటి ఎక్కడ ఉండాలి అని. ఇదిగోండి మీరు నాకు సింగర్కి చెప్పినట్టు చెప్తున్నారు, రెగ్యులర్ సింగర్ కాదు కదా, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నేను మొత్తానికి ఏదో ధైర్యం చేసి పాడేశాను. ఏమో ఫస్ట్ టైం ఇంకా పాడను సార్. బాగుంది పాట, అందరూ నిన్న రిలీజ్ అయింది. ఒక ఎవరి కొత్త సింగర్ అంటే ప్రొఫెషనల్ సింగర్ లాగానే పాడారు. అమ్మో, ఆయన ఏదో చేశారు రతన్ గారు, భయపెట్టించి పాడారు, భయపడతానే పాడాను. అదే నచ్చితే హ్యాపీసే. ఒకసారి ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తారు సార్? వద్దు సార్ ప్లీజ్ సార్. ఏంటి అని ఈ పాట వినగానే ఫస్ట్ మీకు ఎవరైనా ఫోన్ చేశారా? మీరు ఈ పాట మీరు పాడారని తెలియగానే ఎవరైనా ఫోన్ చేసి కాంప్లిమెంట్ ఏమైనా వచ్చింది ఈ పాటకి? అంటే ఏదైనా తిట్టాలన్నా పొగడాలన్నా ఫస్ట్ మా ఫ్రెండ్ సర్కిల్ ఫోన్ చేసేస్తారు. ఓకే, మా చాయ్ బిస్కెట్ బ్యాచ్. నాట్ బ్యాడ్ రా, నువ్వు భయపడినంత ఏం లేదులే, పాస్ అయ్యేలాగే ఉందిలే అని నేను చెప్పారు. ఓకే, వినేటప్పుడే ఎందుకు తిడదాం అని చెప్పి అనుకున్నారంట. ఓకేరా అంత బ్యాడ్గా లేదులే అన్నారు. అంటే మీ ఇంట్లో మీ శ్రీమతి గారు కానీ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు బ్యాడ్గా లేదు నటుడిగా సుహాస్ అంటే మా ఆయన హీరో అని తెలుసు, కానీ మా ఆయన సింగరు అని కూడా బాగా పాడారు, బాగానే ఉంది అన్నారు. మా పేరెంట్స్ ఎగ్జైట్ అయ్యారు, బాగా పాడావు అని. ఓకే, మామూలుగా ఏం చేసినా బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అదిరిపోయింది అన్న. ఓకే, ఏం సార్ ఈ కథలు ఇప్పుడు చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు రామ్ గోదాల గారు డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ కథ నేను చెయ్యాలి అనిపించిన అంశం ఏంటి? అంటే ఇది ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి అని. ఓకే,